ఒక తండ్రి తన కొడుకు నిస్సహాయ స్థితిలో హాస్పిటల్ తీసుకొని వచ్చి డాక్టర్ దాన్ని వేడుకుంటూ సార్ ఎలా అయినా నా బిడ్డను కాపాడనంటే డాక్టర్ ఇలా చేపట్టుకొని బిడ్డ ఆల్రెడీ చనిపోయాడని చెప్పగానే ఆ తండ్రి రోదన ఆ హాస్పిటల్తో పాటు సోషల్ మీడియాలో అందరినీ కదిలించిందండి. ఈరోజు పిచ్చి అభిమానం అనే మత్తులో చిన్నపిల్లలు పొలిటికల్ మీటింగ్స్ తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలు చంపేస్తూ ఉంటే ఆ తప్పెవరిదండి? అటు తల్లిదండ్రులదా, ప్రభుత్వానిదా, లేకుంటే పొలిటికల్ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళదే. ఈరోజు అభిమానం అనే మత్తులో పడి జీవితం మీద బాధ్యత కోల్పోయి అటు సినిమా రిలీజ్ అయితే ఎగేసుకొని వెళ్ళిపోయి అక్కడ కూడా చనిపోతున్నారు, అలాగే పొలిటికల్ మీటింగ్స్లో చనిపోతున్నారు, క్రికెట్ మ్యాచ్లు సెలబ్రేషన్స్లో కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటే దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, మనిషికి అభిమానం కంటే తన జీవితం మీద తన కుటుంబాన్ని మీద బాధ్యత ఉండాలండి. ఈరోజు మీ అభిమాన యాక్టర్ కానీ మీ అభిమాన పొలిటీషియన్ కానీ ఏ ఒక్కరు కూడా మీ ప్లేట్లో ఫుడ్ తీసుకురారండి. అది మీరు సంపాదించి మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఒక్కటి తెలుసుకున్న రోజు ఆ బాధ్యత వల్ల మీ కుటుంబం గౌరవంగా బ్రతుకుతుంది తప్ప ఇటువంటి పిచ్చి అభిమానం మత్తులో పడి మీ కుటుంబాన్ని మాత్రం రోడ్డు మీద తీసుకురాకండి. దయచేసి ఇది చేతులు జోడించి వేరుకుంటున్నాను. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోవడం ఏంటంటే వాళ్ళకి పిచ్చి అభిమానాన్ని మీరెందుకు ఎక్కిస్తారు? దయచేసి ఈ విషయంలో మీరందరూ జాగ్రత్త పడతారని, అభిమానాన్ని కంటే బాధ్యత చాలా ముఖ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను.